హలో అమ్మస్ మనమైతే ఇవాళ ఆడబోతున్నాం బియరంగ్, అది కూడా సోలోలో. సో నేనైతే ప్రెజెంట్ హీరోలో ఉన్నా కాబట్టి చూద్దాం మనం ఎన్ని కిల్స్ కొట్టగలం, విత్ బోయ కొట్టగలమా లేదనేది నాకు తెలియదు, మీకు తెలియదు. సో చూద్దాం. సో నేనైతే ఇప్పుడు క్లాక్ టవర్ లో దిగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హార్ట్ లో కూర్చుంటా బ్రో, ఎందుకంటే సోలోలో చనిపోయాక మనకి ఇంకో రివే వస్తుంది, బట్ ఇంకో నాకు రివే కావాలి, ఎందుకంటే చెప్పుకోలేము కదా ఏ టైంలో ఏమవుతుందని. సో ఈ మధ్యనైతే గేమ్లో హ్యాకర్స్ కూడా ఎక్కువ మంది అయిపోయారు. చూద్దాం. సో నేనైతే ఇప్పుడు రివర్ పాయింట్లో కూర్చుంటున్నా, అండ్ క్లాక్ టవర్ అయితే బాగా ఫైట్ అవుతుంది. చూద్దాం మనం ఎన్ని కిల్లు కొట్టగలమా లేదనేసి. నా హార్ట్ అయితే 50% కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. చూద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా అసలు మన స్కానర్లు అయితే చూపెట్టలేదు, బట్ చూద్దాం ఎంతమంది దిగారో, ఎన్ని కిల్స్ వస్తాయనేసి మన క్లాక్ టవర్లో. నాకైతే హార్ట్ అయితే ఫుల్ అయిపోయింది. చూద్దాం, మనమైతే గన్స్ తీసుకొని రస్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో మనకి లేటింగ్ అనేది నచ్చదు. సో ఇదిగో ఒక ఇన్ని దొరికాడు. అరే నువ్వు గంటలో ఉన్నాడు, ఏడిడు బావో పారిపోతున్నాడు. ఈడు చేతికి సిగ్నల్ లేదు, ఏడిడు మాయమైపోయాడు. ఓకే ఓకే బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఓకే ఓకే వెయిట్ చేయి వస్తున్నా అయ్యా నీ దగ్గరికే, నీకే వేస్తావు ఫస్ట్ గిల్ నువ్వు నాకే. చూద్దాం కొట్టగలమా లేదని సీడికి, ఎందుకంటే ఈడైతే బాగా ఇసుకిస్తుంది మనకి. ఇదిగో మళ్ళీ ఎవడు మామ. ఓకే సో ఫైనల్ కిల్ అయితే వచ్చేసింది. చూద్దాం క్లాక్ టవర్ పైకి అయితే వెళ్దాం, ఎందుకంటే ఫైట్ అవుతుంది కదా, ఎన్ని కిల్స్ కొడదామని చూద్దాం. సో ఇదైతే ఒక ఛాలెంజ్ అనమాట. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఏమైనా ఉంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ ఛాలెంజ్ని నేను కన్ఫర్మ్గా కంప్లీట్ చేస్తాను. సో ఎదురుకైతే వాల్ వేసుకొని ఉన్నాడు ప్యాక్లో. ఓకే ఓకే ఇక్కడ ఉన్నాడు. సో డ్యామేజ్ అయితే పడింది కాబట్టి ఓకే ఇడు ఆల్రెడీ డ్యామేజ్లో ఉన్నాడు, అయితే మెడికేట్ వేసుకుంటున్నాడు. అయితే ఇంకా ఎనిమిస్ ఉండాలి అయితే, ఎందుకంటే ఇప్పుడు హీల్ వేసాడు కాబట్టి ఉంటారు. సో ఓకే బ్రో ఏం కనిపించినట్లు ఉన్నాడు అవుదా. ఓకే 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 వెయిట్ చేయి వస్తున్నా. వంట పడుదాం. తగలలేదా? లేదు తగలలేదు బ్రో. ఓకే చూద్దాం ఇవన్నీతో పడదామా లేదా అనేసి. సో ఎనిమిది వచ్చాడు. ఓకే ఈడు ఏం చేయలేకపోయాడు, ఇంకొకటి ఉండాలి, ఇక్కడ ఉండాలి ఇంకొకటి. ఓకే కనిపించలే. ఓకే కనిపించాడు, పైన ఉన్నాడు. చూద్దాం ఎన్ని కొట్టగలమా కొట్టలేమా అనేసి, ఎందుకంటే ఈ మధ్యన క్యాంపర్లు కూడా ఎక్కువ మంది అయిపోయారు బ్రో, కష్టం ఇలాంటి వాళ్ళతో. సో చూడండి ఎలాగైతే రష్ చేస్తున్నాడో మన మీద అప్పుడే స్కిల్ వాడము, బట్ ఈడైతే వాల్ వేసుకుంటున్నాడు వీడు. ఓకే డ్యామేజ్ ఇచ్చా, ఇంకా తప్పు. వీడు ఓకే ఓకే ఇక్కడ ఉన్నాడా. ఓకే ఫైనల్ అయిపోయాడు, మన హెల్త్ అయితే బాగా తీసాడు. హీల్ వేసుకుంటూ పోదాం, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎనిమిస్ ఎవరు లేరు అనుకుంటున్నా, బికాజ్ ఇంత ఫైట్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఎనిమి కూడా నాకు కనబడలేదు. సో నెక్స్ట్ అయితే మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఫ్యాక్టరీకి. చూద్దాం ఫ్యాక్టరీలో ఎనిమిస్ ఉన్నారా లేదనేసి. ఫ్యాక్టరీలో నాకు తెలిసినంత వరకు ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫైట్ ఇక్కడ ఫైట్ అయింది కాబట్టి ఎనిమిస్ పారిపోయి ఉండొచ్చు కదా. సో చూద్దాం ఏమవుతుందో అనేసి. సో ఎక్కడైతే ఫైట్ అయ్యింది, సో చూద్దాం మనం కొట్టగలం లేదనేసి. ఆల్రెడీ ఇటుపక్క అయితే ఒకడు హార్ట్లో ఉన్నాడు, బట్ నాకైతే ఇక్కడ ఫైట్ అవుతున్నట్లు గన్ సౌండ్ వచ్చింది. చూద్దాం ఉన్నాడా ఎవడైనా. అది ఎవరూ లేరు, అది ఒక వచ్చాడు. ఓకే ఇట్లేదు వన్ టప్ కొట్టేసాం. సో ఇంకొకడు ఉన్నాడు, చూద్దాం ఆడ మన చేతికి చిక్కుతాడా లేకపోతే మనం అవుదామా ఆడైపోతాడా. సో ఆడ కనబడలే, ఇదిగో పైన ఉన్నాడు. దొరికడా లేదు. ఒక బుల్లెట్ తగిలింది, బట్ హెడ్ షాట్ అయితే మిస్ అయింది. చూద్దాం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం హెడ్ షాట్లకి. బట్ ఏడు బ్రో నాకు తెలిసి ఇడు ఫ్యాక్టరీ మీద ఉన్నాడా లేక కింద దిగిపోయాడా, నాకైతే ఏం అర్థం కావడం లేదు మ్యాచ్ అయితే. బికాజ్ శాంటిన్ అని మనం నమ్మకూడదు, ఎందుకంటే ఆడ ఒకసారి పైన ఉండొచ్చు కింద ఉండొచ్చు. చూద్దాం ఆల్రెడీ ఇప్పుడైతే మనం 5 కిల్స్ కొట్టేసాం. ఈ మ్యాచ్లో ఇంకెన్ని కిల్స్ కొడతామో ముందుకి నాకు తెలియదు. సో చూద్దాం. సో ఎనిమి అయితే కనబడడం లేదు, పారిపోయాడు అంటారా ఏమో నాకు డౌటే. ఒక్కసారి చూద్దాం. మనకైతే మన ఫేవరెట్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి కొట్టియచ్చు, దీనికి డౌట్ లేదు. యాజ్ వెల్ యాజ్ మంచి స్కిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో నేనైతే ప్రజెంట్ హీరోయిక్లో ఉన్నా, గ్రాండ్ మాస్టర్కి పుష్ చేస్తున్నా. సో మనకైతే ఇంకా 8 సబ్స్క్రైబర్స్ కావాలి లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి. దాంతోపాటు
మన ఛానల్లో 50 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే ఏదైతే చెప్పా 50 సబ్స్క్రైబర్లు అయితే నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తా అని చెప్పిన. సో అది కూడా ప్రొవైడ్ చేస్తా. దాంతోపాటు మనమైతే ఓకే ఫస్ట్ ఇన్ని కొట్టిన తర్వాత మనం మాట్లాడదాం మామ. సో చూద్దాం వీడు ఎటు పారిపోతున్నాడు. వీళ్ళు కొట్టిన తర్వాత మనం మాట్లాడదాం ఏదైనా సరే. ఓకే వీడైతే ఓకే కింద దిగిపోయాడు వీడు. ఓకే సరే వీడికి కొట్టేద్దాం. వంట కొట్టడానికి ట్రై చేస్తా. ఓకే వాడి దగ్గర మ్యాక్స్ ఏమైనా ఉంది. యూజెట్తో కొట్టేసాం. చూద్దాం ఏమవుతుందో. ఇంకోటి వచ్చాడు బ్రో కాంగ్ వేసుకొని. సరే ఓకే ప్యాక్ వేసుకున్నా. చూద్దాం ఈయన్ని కొట్టలేమనేసి. ఓకే ఈడు వాడేసుకున్నాడు. ఓకే ఈయనైతే కంప్లీట్ చేస్తాం. సో నేనంటుంది ఏంటంటే మనమైతే ఒక వాట్సాప్లో ఒక ఛానల్ క్రియేట్ చేసాం. ప్రాంప్ట్స్ కానీ ఏదైనా అప్డేట్స్ ఉన్నా దాంట్లో అయితే నేను అందరికీ ఇస్తాను. సో ఎవరైతే ఇంకా ఎవరికి తెలియదు అయితే వాళ్ళైతే అర్జెంట్గా ఫాస్ట్గా వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ కూడా ఇదే నేమ్తో ఉంటుంది. మనమైతే ఇప్పుడు పీక్కి వెళ్ళిపోతాం. సో చూద్దాం మనం పీక్లో ఎన్ని కిల్స్ కొట్టగలం అనేది. సో మనమైతే ఇప్పుడు పీక్ వచ్చేసాం. చూద్దాం ఎనిమిస్ ఉన్నారు. ఓకే ఉన్నారు బ్రో, ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు కాదు ఇద్దరు. ఇన్ని కొట్టడానికి ట్రై చేద్దాం ఎందుకంటే మన దగ్గర సైలెన్స్ ఉందా. ఓకే వీడియో చూసేసాడు మనమే బ్రో. వీడి దగ్గర మ్యాక్స్ ఏమన్నా బ్రో. ఓకే జస్ట్లో బతికాం. ఇంకెవరో లాంగ్ కొడుతున్నారు. మేబీ ఏడబ్ల్యూ కావాలా. సో ఇంకొక ఎనిమిది కూడా అయిపోయాడు. మన చేతులు కాదు, ఎనిమిది చేతులు. సో చూద్దాం. ఇప్పటికైతే మనకైతే టోటల్ 8 కిల్స్ అయిపోయింది. ఇంకా 16 మెంబర్స్ ఉన్నారు బ్రో. ఇంకా రియల్లీ ఇంకా 16 మెంబర్స్ ఉన్నారు. సో చూద్దాం. ఏడబ్ల్యూ మీద దొరికింది. ఏడబ్ల్యూ ఆడి చాలా రోజులు కూడా అయ్యింది. సో చూద్దాం ఏమవుతుందని. ఎందుకంటే ఇక్కడ ఫైట్ అయింది కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. బికాజ్ ఇక్కడ ఇద్దరు ఉంటుంది. నేను ఒక్కరిని కొట్టాగా బట్ ఇంకొకడు చనిపోయాడు. బట్ ఎలా అది నాకు తెలియదు, మీకు తెలియదు. సో చూద్దాం. అది ఓకే గొర్రె మనం. ఓకే చూద్దాం. ఏమీ పక్కన నేను దూరం చూస్తున్నా చూసారా. ఇది నా టాలెంట్ అంటే. సో వీడియో చూద్దాం. సో ఫైనల్ 8 అయిపోయాడు. మనమైతే టాప్ 10కి వచ్చేసాం. 9 కిల్స్ విత్ 10 అలైవ్లో ఉన్నాం. చూద్దాం కొట్టగలమా లేదని. చూద్దాం మనతో స్నైపర్తో కిల్ కొట్టగలమా లేమనేసి. ఒక్క కిల్ని కొట్టాలి బ్రో స్నైపర్ తోటి. ఒక స్నైపర్ ఆడి చాలా రోజులు అయిపోయింది. చూద్దాం ఎలాగ ఆడతాం అనేసి స్నైపర్తో. నెక్స్ట్ ఏమైనా మీ దగ్గర ఛాలెంజ్ ఉంటే చెప్పండి. నేనైతే ఆ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేస్తా. మేబీ ట్రై చేస్తా బ్రో. అది కూడా ఓన్లీ బిఆర్ ర్యాంక్ ఛాలెంజెస్ ఇవ్వండి మ్యాక్సిమం. సో ఎందుకంటే అది మనకి గ్రాండ్ మాస్టర్కి పుష్ చేయడానికి నాకు కొంచెం ఈజీ అవుద్ది, మీకు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో నేనైతే పారిపోయాడు అక్కడ నుంచి. చూద్దాం కొట్టగలమా లేదనేది. ఎందుకంటే ఇంకా 7 లైవ్. సో మనమైతే ఒకవేళ టాప్ 5 వస్తే మనకి ప్లస్ అనేది ఎక్కువ అవుతుంది టాప్ 10 కైనా. సో పైన ఎనిమిది ఉన్నట్టున్నాడు. చూద్దాం. ఓకే ఆడ ఆల్రెడీ లూట్ బాక్స్ ఉంది కాబట్టి ఆడ అయిపోయాడు. ఓకే ఇదిగో టుంకు మళ్ళీ కనిపించాడు. ఇంకో ఇన్ని వచ్చాడు. వీళ్ళిద్దరికి అయితే ఫైట్ అవుతుంది. చూద్దాం కొట్టగలమా లేదనేసి. వీళ్ళిద్దరి వీళ్ళకైతే మిస్ అయింది. ఓకే వీడికైతే స్కిల్తో కొడుతున్నా. అరే స్కిల్ తొప్పాడు బ్రో. ఓకే ఈడు చచ్చాడు. ఇప్పుడైతే మనం టాప్ 5. ఒక్క నిమిషం ఎదురుగాని వీడిని కొడదామా స్నైపర్ తోటి. దొరుకుతాడా. ఓకే దొరికాడు బ్రో. కొట్టాల్సిందే మిస్ అయిపోయా. సో ఎందుకంటే ఆ దగ్గర M2 ఫోన్ అయినా ఉంది. ఏమాత్రం దొరికామా బుక్ అయిపోయినట్టు. అరే నా మీద నేనే గ్రానైట్లు వేసుకుంటున్నా. సరే ఇలా అయితే కష్టమే. గ్రానైట్ అది వేద్దాం. ఓకే ఆడైతే రస్కి వచ్చాడు. అంటే బాగా డ్యామేజ్ ఇచ్చాను. ఈడేంటి జోన్ ఉన్నాడు. ఓకే కిల్ అయితే వచ్చింది. ఓకే ఫైనల్లీ మనం ఓకే టాప్ 5 కంప్లీట్ అయిపోయిందా. ఓకే లాస్ట్ 2 అలైవ్. మొత్తం టోటల్గా 3 అలైవ్ నాతో పాటు. మనకైతే 11 కిల్స్ అయిపోయింది. ఇంకా మిగిలిన 2 ఎనిమీస్కి మనం కొట్టగలం లేదు చూద్దాం. సో ఎక్కడైతే వాల్స్ ఉన్నాయి. ఎదురుగా ఒక వాల్ ఉంది, ఇటు ఒక రకం వాల్ ఉంది. సో చూద్దాం. ఓకే ఎదురుగా ఎనిమి ఉన్నాడు. ఇన్ని కొట్టేద్దాం.
ఏమైంది బ్రో, ఎంత దారుణంగా అవుతుంది ఏడబ్ల్యూఎం. నేను కొట్టగలనా? ఓకే, లాస్ట్ సెకండ్ అయితే కొట్టేసాం వీడికి. సో ఇంకొక లాస్ట్ 1v1 సిచ్యువేషన్కి వచ్చేసాం, అది కూడా విత్ 12 kills. ఇది మామూలు విషయం కాదు బ్రో. నేనైతే హీరోయిక్లో ఉన్నా, చూద్దాం కొట్టగలమా లేదనేసి. అండ్ నేనైతే లాస్ట్ టైం దగ్గరికి వెళ్తున్నా, ఆడొక్కడే ఉన్నాడు. సో మేబీ రష్ చేయడం ఈజీ అనుకుంటా, బట్ చెప్పలేము కదా ఆడు ఎలా ఆడతాడో ఏమి అనేసి. ఓకే, ఎనిమి అయితే కిందే ఉన్నాడు, పైన లేడు. ఇక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టేద్దాం. అయిపోవచ్చేమో, లేదు ల్యాండ్ మైన్స్ పెట్టే కానీ ఆడికేం అవ్వలే. ఓకే, ఎనిమిది కింద ఉన్నాడు బ్రో, వీడికి పైకి రాని. ఓకే, జోన్ వచ్చేస్తుంది, చూద్దాం. వీడికైతే ఒక జోన్ రషడ్ పడింది. బ్రో వీడైతే నాకు ఫుల్గా డ్యామేజ్ చేస్తాడు. బ్యాక్ సైడ్కి వెళ్ళాలి, లేకపోతే నేను అయిపోతా. నాకు బోయా కూడా రాదు. సో ఇప్పుడు 1v1 సిచ్యువేషన్ లాస్ట్ జోన్ పాయింట్లో ఉన్నాం. కొట్టేస్తున్నాను. ఓకే, ఫైనల్లీ బోయా అయితే అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఛానల్ అంతా మీరు చెప్పండి. సో మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.